దేవుడు ఏ రూపంలో వచ్చి ఎవరిని ఆదుకుంటాడో ఎవ్వరము చెప్పలేము. అలా ఆదుకోబడిన వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇండియాలో ఉన్న లేడీస్ సతమతమైపోతున్నారు. ఎన్నో ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నారు. ఆ ప్రాబ్లం నుంచి ఎలా రావాలో తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేలు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ సీరియల్ ఎప్పుడు అవుతుంది, కొత్త సీరియల్ ఎప్పుడు వస్తుంది, రేపు వచ్చే సీరియల్లో ఏం జరగబోతుంది, జరిగిన సీరియల్ నుంచి మనం ఏం తెలుసుకున్నాము, ఫోన్లో ఏం మాట్లాడాము, గంటల కొద్ది స్పీచ్ అలాగిచ్చాము వేరే వాళ్ళతోని. ఆ ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు, ఆ ఇల్లుని ఎలా తగలబెట్టేయాలి, ఈ పక్కింటి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఈ ఇల్లుని పూర్తి చేసేయాలి, వెనకాల ఇంట్లో వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, భూస్థాపితం చేసేయాలని పిచ్చి పట్టేసినట్టు గోడలకు తలలు బాధేసుకుంటున్నారు, బుర్రలు పీకేసుకుంటున్నారు, బీపీ షుగర్లు పెంచేసుకుంటున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరిగేస్తున్నారు. అటువంటి టైంలో మహానుభావుడు వచ్చాడు, ఉన్నాడు, సంక్రాంతికి దిగిపోయాడు. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు వచ్చారు అంటే సంక్రాంతిని అంతా ఆయన కబ్జా చేసేసుకుంటారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వడు. అది ఏ సినిమా కానీ పక్కకు నెట్టేయవలసిందే. అందులోకి ఆయన ఏ సినిమా పేరుతో వచ్చినా పర్లేదు, సంక్రాంతికి వస్తున్న అన్న పేరుతోనే వచ్చేసి మొత్తం కబ్జా చేసేసి 300 కోట్లు ప్లస్ అని ఆయన ఖాతాలో వేసుకున్నాడు. సాధారణమైన విక్టరీ కాదు, ఆయన పేరే విక్టరీ వెంకటేష్. అలాంటిది అద్భుతమైన విక్టరీ పడింది. మామూలు కంబ్యాక్ కాదు, ఇది అసలైన కంబ్యాక్. అంటే ఇలాంటి సినిమా పడాలి. ఏమన్నా పాటల ఫంక్షన్కి వెళ్తే ఎక్కడ చూసినా గోదావరి గట్టన పాట పెడితే గుప్పులు ఎత్తున్నారు, పిల్లకాయలు అల్ల కొలను చేసేస్తున్నారు, ఏళ్ళ వేసేస్తున్నారు, లేడీస్ డాన్స్ వేస్తుంటే ముచ్చటగా ఉంది ఆ పాటకి. ఏం పాట అబ్బా అది, నిజంగా ఇండియాను ఊపేస్తుంది ఆ గోదావరి కొట్టిన పాట. అటువంటి పాటలు కదా కావాల్సింది, సినిమాలో ఉండాల్సింది. ఈ జాంబీ లేడీస్ అందరికి నైటీల్స్ వచ్చి చెప్పేశారు, చక్కటి తెలుగింటి చీరలు కట్టుకుని ఫంక్షన్లకు వచ్చేస్తున్నారు, డాన్సులతో గోదావరి గట్టులో దుమ్ము లేపేస్తున్నారు, సినిమాకు తండాలు వెళ్ళి పడిపోతున్నారు. విక్టరీ వెంకటేష్ గారు కొట్టారబ్బా, అసలైన విక్టరీ ఇది. ఆయనతో ఫ్యామిలీ డ్రామా పడింది అంటే ఒక లెవెల్ ఉంటుంది, అందులో కామెడీ ఉందంటే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. నిజంగా విక్టరీ వెంకటేష్ గారికి సలాం చెప్పాలి. ఇలాంటి సినిమాలు కావాలి వెంకటేష్ గారు మాకు. ఎందుకంటే సంవత్సరానికి ఒకటే తీయండి, చక్కగా నవ్వుకోవాలి, ఫ్యామిలీ అంతా సంతోషంగా చూడాలి. పడతాయి ఎమోషనల్ సినిమాలు పడతాయి, మన క్యారెక్టర్ తగ్గ స్టోరీని ఎంచుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుందో అందులో వెళ్ళిపోవాలి. మనకి ఎమోషన్తో పనేముంది వెంకటేష్ గారు, మనకి 10 మందిని మనం సేకరించి నవ్వించాం, అది కదా కావాల్సింది. ఎమోషన్తో మనకు అవసరం ఏముంది, నవ్వించగలగాలి. అది అందరికీ అవ్వదు, అది అందరి వాళ్ళకి కుదరదు. అది ఒకవేళ వెంకటేష్ గారు నవ్విస్తున్నారు కదని చెప్పేసి కామెడీతో సినిమా వేసుకుని వచ్చేసారనుకో అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి సెట్ అవుతుంది, నవ్వించడం సాధారణ విషయం కాదు. అలాగని ఏదన్నా సినిమాలు తీసుకొని మన స్టోరీలు ఎంచేసుకుని హీరోలు వేసుకుని కామెడీ సినిమా తీసేద్దామని వచ్చారా, అటర్ ఫ్లాప్ లో మోటార్ కట్టుకుంటారు. అది సాధారణ విషయం కాదు వెంకటేష్ గారు నవ్వించారంటే. ఒక హీరోకి అలా సెట్ అయిపోతుంది, ఒక హీరో ఆ ట్రెండింగ్ లో వెళ్ళిపోతారు. ఆయన సినిమా వస్తుందంటే మనకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతాయి. రియల్ సంక్రాంతి జరుపుకున్నారు అందరూ, రియల్ పండగ చేసుకున్నారు అందరూ, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఇది కదా సినిమా అంటేనే, రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఇది కదా సినిమా. ఇలాంటి సినిమా కావాలి, ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉండాలి. వెంకటేష్ గారికి మరిన్ని బ్లాక్ బాస్టర్ పడాలని, ఇండస్ట్రీ ఇట్టు కొట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి అనిల్ రావుపూడి గారు మెగాస్టార్ గారితో తీయబోతున్నారు. మరి ఎటువంటి కామెడీ క్రియేట్ చేస్తున్నారో, ఎటువంటి సాంగ్స్ పెట్టబోతున్నారో మరి వెయిట్ చూడాల్సిందే. మరి ఇది ఎక్కడికైనా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్, బాయ్.